హలో అందరికీ వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఏంటి వీడియో? అది ఒకవేళ మీరు కనుక ఇండియా నుంచి జర్మనీకి రావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీరు ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకోవాలి అనుకుంటున్నారో కంప్లీట్ గా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఇండియా జర్మనీకే కాదు, ఆల్మోస్ట్ యూరోప్ ఎటువైనా అవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అంత అన్ని దొరుకుతాయి. బట్ ఇంకా నెసెసరీ థింగ్స్ ఏంటంటే మేము చెప్తాం. సో మాకేది అరే తెచ్చుకుంటే అయిపో అనిపించింది అవన్నీ చెప్తాం. సో ఫస్ట్ లెట్ స్టార్ట్. సో పక్కా వీడియో చూడండి. మీమైనా మిస్ అయితే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. సో మేబీ అందరూ మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఏం తెచ్చుకోవాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాను కానీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏముంటది? నాకైతే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెషర్ కుక్కర్ అయితే తెచ్చుకోవాలి. సో చాలా అంటే కిచెన్ ఐటమ్స్, మెయిన్ గా కిచెన్ ఐటమ్స్ అంటే రైస్ కుక్కర్ గానీ మిక్సర్ గానీ. ఇంకా రైస్ కుక్కర్ ఇక్కడ దొరుకుతుంది 20 euros కి. బట్ మనంత క్వాలిటీ ఉండదేమో నాకు అనిపించింది. బట్ 20-25 euros కి దొరికిపోద్ది. సో నాకైతే నాట్ రికమెండబుల్. ఓకే, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. సో ప్రెషర్ కుక్కర్ అయితే మస్ట్. ఇక్కడ కూడా ఈ మధ్యలో మన వాళ్ళు స్టోర్లలో దొరుకుతాయి. బట్ ఒక ప్రెషర్ కుక్కర్ కి ఆల్మోస్ట్ 70-80 euros ఉంది. సో అండ్ క్వాలిటీ కూడా వేరే బ్రాండ్ ఉన్నాయి. సో అది నేను రికమెండ్ చేయ. సో బేసిక్ గా కిచెన్ ఐటమ్స్, ప్రెషర్ కుక్కర్ గానీ మిక్సర్ గానీ. ఇంకా మిక్సర్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా నువ్వు చెప్పు కిచెన్ ఐటమ్స్. నేనేం చెప్తాను, నువ్వే చెప్పాలి. ఓకే, లేదు మిగిలినవి కూడా ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఎగ్జాంపుల్ ఒక పీలర్ కానీ అట్లాంటివి మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఇనిషియల్ గా వస్తున్నారు కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు దొరుకుతాయని మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మేము వచ్చే 5-6 సంవత్సరాలు అయిపోయింది, అంటే 7 years ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి అన్ని డిఫరెంట్ షాప్స్ తిరిగినాం. సరే ఒక యూరో ఎక్కువైనా ఇంకా లేరు అనిపిస్తుంది. బట్ కొత్త వచ్చే వాళ్ళ గురించి మనం చెప్పాలి. ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడే వచ్చిన వాళ్ళు. సో బేసిక్ గా ఇప్పుడే వస్తున్నారు కాబట్టి మేము ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఇక్కడ ఉంటుంది. కానీ తెచ్చుకుంటే బెటర్. ఇనిషియల్ గా వస్తాం కాబట్టి పక్కగా కాస్ట్ అనేది కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ కాస్ట్ అనేవి ఎక్కువనే అనే ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, మిక్సర్, ఈ పీలర్స్ లేదా చిన్న కిచెన్ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. కొన్ని బౌల్స్, కొన్ని స్టీల్ బౌల్స్ అలాంటివి ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటే. ఇంకా మేబీ రిలేటెడ్ ఇంకా రైస్ తెచ్చుకోవాలా ఇండియా నుంచి అనే క్వశ్చన్ వస్తుంది. సో యాక్చువల్ గా నన్ను అడిగితే అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా తెచ్చుకున్నా ఫస్ట్ 4-5 కిలోలు వేసిరు మా బ్యాగ్ లో కూడా. బట్ అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు సూపర్ మార్కెట్ లో కూడా మామూలుగా 1 kg బాస్మతి రైస్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. సో ఈజీ టు ఫైండ్ అది. సో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మసాలాలు, కొన్ని చట్నీస్, మసాలాస్ అంటే ఎగ్జాంపుల్ గరం మసాలా లాంటివి కానీ, లేకపోతే స్పైస్ అదే మన మిర్చి పౌడర్ కానీ, ఇలాంటివి చిన్న కొన్ని క్వాంటిటీస్ లో తెచ్చుకోవచ్చు. ఎలాగూ అంటే మేము వచ్చిన దానికన్నా ఇప్పుడు ఈ 7 years కి అయితే కమ్యూనిటీస్ పెరిగాయి. సో ఇండియన్ స్టోర్ ఎక్కడ ఉంది, ఎక్కడ అవైలబుల్గా ఉంది అని ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఇనిషియల్గా వస్తున్నారు కాబట్టి జస్ట్ 100 grams, 500 grams, 400 grams అలా ఏదన్నా మీకు ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యే థింగ్ అనేది తెచ్చుకోవచ్చు యాజ్ పర్ అంటే కిచెన్ ఐటమ్స్. ఇంకా ప్యాన్స్ అవి అంటే మీ ఇష్టం. అది నాన్ స్టిక్ ప్యాన్స్ తెచ్చుకో. అంటే ఆడ ఒక 1500 పెడితే 3 piece సెట్ వస్తుంది. ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ దొరుకుతాయి. తెచ్చుకో లేకపోతే లేదు. అదంతా మ్యాండేటరీ కాదు. కానీ నేనైతే రికమెండ్ చేస్తా ప్యాన్స్ తెచ్చుకోవడం. ఎందుకంటే ఇప్పటికి కూడా నేను ఇక్కడ ఏమి ప్యాన్స్ కొనుక్కోను. అంటే మేబీ ఎగ్జాంపుల్ చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ నేను ఇండియా వెళ్ళినప్పుడే ప్రిఫర్ చేసి తీసుకొచ్చుకున్నాను. ఎందుకో నాకు అదే బెస్ట్ గా అనిపిస్తుంది. సో మేబీ మీరు కూడా అది తెచ్చుకుంటే బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తా. అండ్ ఎవరికైనా స్టీల్ ప్లేట్ ప్రిఫరెన్స్ ఉంటాయి, ఇక్కడ దొరకవు స్టీల్ ప్లేట్లు. అయితే ఐరన్ ప్లేట్లు ఉంటాయి, లేకపోతే సెరామిక్ ప్లేట్లు ఉంటాయి. సో స్టీల్ ప్లేట్లు తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు అది ఒకటి ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది అందరికి తెలిసే ఉంటది. ఫస్ట్ థింగ్ ట్రావెల్ అడాప్టర్ తెచ్చుకోవాలి. 1 కాదు 2 కాదు 3 కాదు, ఒక 4 తెచ్చుకోండి. ఎందుకంటే సో తొందరగా ఖరాబ్ అవుతాయి. సో ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ ప్లగ్స్ ఇక్కడ రావు, ప్లగ్స్ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. సో అవి పక్కా తీసుకోవాలి. అండ్ జర్మనీకే కాదు, వేరే ఏ కంట్రీకి ఎవరైనా విజిటింగ్ కి వెళ్ళినా కూడా ట్రావెల్ అడాప్టర్స్ పక్కా క్యారీ చేయాలి. సో ఎంత కష్టం, ఐదర్ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఇండియన్ పిన్స్ కి. సో కిచెన్ లో అయితే మోస్ట్లీ ఇంతే. సో నెక్స్ట్ కమింగ్ టు మేబీ స్టడీకి అట్లా సంబంధించినవి. ఫస్ట్ థింగ్ ల్యాప్టాప్ ఎక్కడ తెచ్చుకోమంటాను? ల్యాప్టాప్స్ మేబీ ఇప్పుడైతే చాలా వరకు ఓవర్ ప్రైస్డ్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నేను అప్పుడు 6 years బ్యాక్, ఇక్కడ అని కాదు మోస్ట్లీ ఎక్కడ చూసినా ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. 70,000 మినిమం పెడితే గానీ మంచి స్టాండర్డ్ ల్యాప్టాప్ అనేది దొరకట్లేదు. నేనైతే ఇక్కడనే కొనుక్కోమని సజెస్ట్ చేస్తా, ఒకవేళ మీకు ముందు ల్యాప్టాప్ లేకపోతే. ఎందుకంటే ఇక్కడ మనకు యూనివర్సిటీలో ఐదర్ మాస్టర్స్ చేస్తున్నా కానీ నువ్వు ఒక కంపెనీలో సపోజ్ జాబ్ మీద వచ్చి నీకు పర్సనల్ ల్యాప్టాప్ కావాలనుకున్నా ఇక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయి. స్టూడెంట్ మీద ఆఫర్స్ మేబీ 10%,
15%. ఒకవేళ వర్కింగ్ అయినా కానీ కార్పొరేట్ బెనిఫిట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో. సో దానివల్ల ఇక్కడ కొనుక్కోవడమే బెటర్. సో చాలా మంచి అంటే ఆఫీస్లు ఇస్తారు, ఇక్కడ యూనివర్సిటీ కూడా తెచ్చుకోవచ్చు. బట్ అది కాకుండా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ల్యాప్టాప్ కొనుక్కుంటే జర్మన్ కీబోర్డ్ వస్తుంది. అదే మన ఇండియా ల్యాప్టాప్ కొనుక్కుంటే మన ఇంగ్లీష్ కీబోర్డ్ వస్తుంది. సో మన ఇక్కడ ఉంగ్లౌత్ కీస్ అనేవి ఉండవు. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా సజెషన్ ఇక్కడ కొనుక్కోండి, ప్రైజెస్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. అండ్ ఇక్కడ కొనుక్కుంటే అమెజాన్ లో కొనుక్కుంటే మాత్రం 2 years వారంటీ ఉంటుంది. వేరే దగ్గర కూడా ఆల్మోస్ట్ 6 months 1 year వారంటీ ఇస్తారు. సో ఏమైనా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో అయితే కష్టం అంతే. సర్వీస్ ప్రకారం కూడా మనకి మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడమే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తా. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని. అయితే నన్ను ఇంకా కొందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేబీ నువ్వు చూడలేదు కామెంట్ కానీ, అన్న నా ఇండియాలో మోటరోలా ఫోన్ ఉంది, వివో ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది, పని చేస్తాయా అక్కడ అని అడుగుతారు. సో నువ్వేం చెప్తావు? ప్రతి ఒక్క ఫోన్ ఇక్కడ పనిచేస్తుంది. బేసిక్ గా ఫోన్ తో ప్రాబ్లం ఏమి ఉండదు. సిమ్ అనేది మనం ఇక్కడికి వచ్చినాక చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప ఫోన్ గురించి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. మేబీ మీరు ఫోన్ కూడా కొనాలని ఒక థాట్ ఉంటే ఇక్కడ సిమ్స్ త్రూ కూడా అదేంటి ఒక ప్యాకేజ్ లాంటిది ఏదో ఉంటుంది కదా, సో అది కూడా మీరు ప్రిఫర్ చేస్తే ఈఎంఐ లో గానీ ఒక ప్యాకేజ్ లో మీకు తక్కువ కాంట్రాక్ట్ బేస్డ్ అట్లుంటది. అండ్ నా సజెషన్ ఫోన్ల గురించి అయితే ఇండియాలో కొనుక్కొని రండి. ఎందుకంటే ఫోన్లు అక్కడనే చీప్ ఉంటాయి. ఇక్కడతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఐఫోన్ అయినా ఏ ఫోన్ అయినా అక్కడనే ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడనే చీప్. అండ్ నేను నాకు కొనుక్కున్న ప్రతి ఫోన్ అంటే ఈ ఐఫోన్ కాకుండా అంతకుముందు అదే వివో అయినా లేకపోతే OnePlus అయినా ఇండియా నుంచి తెప్పించుకుంటుంది. అక్కడ ఇక్కడతో కంపేర్ చేస్తే ఈజీగా ఒక 10 to 15% డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ మధ్యలో కొన్ని కేసులు ఏమైతున్నాయంటే అక్కడ నుంచి ఫోన్ కొనుక్కుంటే ఇక్కడ మన ఇమిగ్రేషన్ ఆపి ఆ ఫోన్ ఇక్కడది కాదు అక్కడ నుంచి ట్యాక్స్ కట్టాలని అడుగుతున్నారు. బట్ జాగ్రత్త చూసుకోండి, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, సో కానీ ఇప్పుడు ఇండియాలో కొనమంటావా ఇక్కడ కొనమంటావా? ఇండియాలో కొనరు ఏం కాదు, అది అడిగితే అప్పుడు చూసుకోవచ్చు. కొంచెం ఫోన్ అంత పెద్దగా చూడకపోవచ్చు, బట్ ఐఫోన్ అయితే ఇక్కడ కొనుక్కోండి, మిగతా ఫోన్ అయితే అక్కడ కొనుక్కోండి అంతే. నెక్స్ట్ ఇంకా ఈ బుక్కులు పెన్నులు ఇవన్నీ తెచ్చుకోమంటావా? అవసరం లేదు యాక్చువల్లీ. కాకపోతే కొత్తగా వస్తారు కాబట్టి మీకు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఐడియా ఉండదు కాబట్టి అట్లీస్ట్ మేబీ కొన్ని పెన్స్ ఆర్ ఒక 1 book or 2 books అయినా మినిమం అలా తెచ్చుకోండి తప్ప నేనైతే ఏ బుక్ తెచ్చుకోమని స్పెసిఫిక్ గా చెప్పను. సో ఇంకేం కావాలంటే ఇప్పుడు మన స్పెషల్ గా మన ఫేస్ కి మన బాడీకి వాడేది క్రీమ్స్ లేకపోతే ఆ మాయిశ్చరైజర్స్ అవి ఇండియా నుంచి తెచ్చుకోండి. అవి ఎగ్జాక్ట్ బ్రాండ్ ఇక్కడ దొరకవు. మేబీ ఇక్కడ కూడా మనకి ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఏది బాగుంటది ప్రోడక్ట్, ఏది మీ స్కిన్ కి పడుతుంది అనేది ఆల్రెడీ ఐడియా ఉంటే ఈజీగా మీరు దాన్ని ఆన్లైన్ లోనైనా కనీసం కొనుక్కోవచ్చు. సో మీకు అసలు ఐడియానే లేదు, మీరు స్పెసిఫిక్ గా నా స్కిన్ కి ఇదే వాడాను ఇదే వాడతానంటే మాత్రం ఖచ్చితంగా అన్ని తెచ్చుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇంకా మేబీ డ్రెస్సెస్. ఇప్పుడు ఒకవేళ డ్రెస్సెస్ గురించి అనుకున్నాం, ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా మంది, ఇప్పుడు నేనైనా ఎగ్జాంపుల్ చాలా డ్రెస్సులు కొనుక్కొని వచ్చా, షర్ట్స్ కానీ జీన్స్ కానీ ఫ్రాక్స్ కానీ అన్ని చాలా కొనుక్కొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఉండయా అంటే ఉంటాయి. షర్ట్స్ ప్యాంట్స్ జనరల్గా ఇక్కడ లైఫ్ స్టైల్ అదే కాబట్టి ఉంటాయి, కానీ మనకి కొన్ని సూట్ అవుతాయి కొన్ని సూట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ యూరోపియన్ బాడీ సైజ్ డిఫరెంట్ ఉంటుంది, మన ఇండియన్ది కూడా బాడీ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని మనకు రావు మోస్ట్లీ చాలా వరకు. సో నేనైతే ఇండియా వెళ్ళినప్పుడే కొనుక్కొని వస్తాను. మళ్ళీ ఇక్కడ అంత కలర్స్ ఉండవు, అంత వైబ్రెంట్ గా ఉండవు, వైట్ బ్లాక్ తప్ప వేరే దొరకవు మళ్ళీ. సో అలా కలర్ గోయింగ్ కానీ లేకపోతే స్పెసిఫిక్ గా తెచ్చుకోవాలి. ఇద్దరు మళ్ళీ అమ్మాయికి అయితే అస్సలు ఏం మోడల్స్ ఉండవు, అదే ప్లెయిన్ షర్ట్లు ఉంటాయి అవే ఉంటాయి. అబ్బాయికి అయితే దొరుకుతాయి అవే షర్ట్లు అవే టీ షర్ట్లు అవే మీసాలు గడ్డలు కాబట్టి పెద్ద కష్టమే ఉండదు. నేనైతే ప్రిఫరెన్స్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జీన్స్ అయితే ఇండియాలో ఎక్కువ క్వాలిటీ ఉంటాయి, ఇండియా నుంచి తెచ్చుకోమని చెప్తా. బట్ ఇక్కడ అమ్మాయిలకైతే మిగతా ఇప్పుడు ఇండియన్ వేరు శారీస్ టాప్స్ అవి ఇండియా నుంచే. ఇక్కడ ఎన్ని తిరిగినా అమ్మో తిరిగి ప్రాణం పోతుంది తప్ప ఒక్కటి కూడా దొరకదు. అది దొరికింది వాళ్ళకి నచ్చదు. అండ్ మళ్ళీ ఇది యాక్సెసరీస్ కూడా ట్రెడిషనల్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ నెక్లెస్ ఇక్కడైతే ఏం దొరకవు. జస్ట్ బేసిక్ స్టడ్స్ కానీ రిలేటెడ్ మేబీ బ్రేస్లెట్స్ చిన్న ఐటమ్స్ దొరుకుతాయి కానీ ప్యూర్ ట్రెడిషనల్ అయితే ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉండదు. సో ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎస్. సో అది బట్టల గురించి అవి ఇవి. ఇంకా బేసిక్ అమ్మాయిలకి ఏమైనా నెసెసరీ థింగ్స్ ఏమైనా ఇంకా తెచ్చుకోవాల్సినవి? బట్టల గురించి అంటే ఇంకోటి వచ్చింది, థర్మల్స్ ఉంటది ఒకటి. మేబీ థర్మల్స్ ఇండియాలో కొనుక్కోవడం నేనైతే తెచ్చుకోలేదు. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను సమ్మర్ లో వచ్చాను. వింటర్లో వచ్చే వాళ్ళైతే జాకీలో 2 తెచ్చుకోండి. సో నేను జాకీ ఎందుకు చెప్తానంటే నాకు తెలిసింది అదే మంచిగా ఉంటుంది క్వాలిటీ. 2 2-piece సెట్ ఉంటుంది. సో ఒక 1000 రూపీస్కి ఏమో వస్తుంది. తెచ్చుకోండి, ఎందుకంటే కొందరికి పడచ్చు కొందరికి పడకపోవచ్చు. సో వింటరు, సో తెచ్చుకుంటే బెస్ట్.
అండ్ ఇంకా నా క్లాతింగ్ కిచెన్ అయిపోయినాయి. ఇంకా బేసిక్ అంటే మేము వచ్చినప్పుడు అసలు ఏం లేకుండే, అంటే ఏం లేకుండా ఇండియన్ స్టోర్లు లేవు, ఆన్లైన్ మార్కెట్ లేదు ఇంతగానం. సో అప్పుడు అన్ని తెచ్చుకున్నాం. ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్లని, లేకపోతే పచ్చళ్ళని, పచ్చళ్ళు కూడా తెచ్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా కష్టం మనవి. నాన్ వెజ్ పికిల్స్ అలాంటివి మాత్రం ఇండియా నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మిగిలిన పికిల్స్ అంటే ఇక్కడ ఇండియన్ స్టోర్ లో ఉంటాయి. మనం లాస్ట్ గా మేము ఇండియన్ స్టోర్ వీడియో చేసాం. అంత మన టేస్ట్ అయితే రాదు, మన నానమ్మలు అమ్మమ్మలు పెట్టే టేస్ట్ అయితే రాదు. సో తెచ్చుకుంటే బెస్ట్, అంతకు మించి మిగతా ఏం అవసరం లేదు. ఇంకేముంటాయి, పూజకి రిలేటెడ్ స్టఫ్ కూడా ఖచ్చితంగా ఇండియా నుంచి తెచ్చుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పూజకి రిలేటెడ్ మాణిక్యాలు కానీ, ప్లేట్ కానీ, తీర్థం ఏ స్టఫ్ అయినా కానీ ఇండియా నుంచే ముందే తెచ్చుకోవాలి. ఇక్కడైతే దొరుకుతాయి కానీ చాలా తక్కువ దొరుకుతాయి. ఓన్లీ బేసిక్ మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన వత్తులు, లేకపోతే అగరబత్తి అలాంటివి దొరుకుతాయి. కానీ ఐటమ్స్ స్పెసిఫిక్ గా ఐటమ్స్ మాత్రం దొరకవు. అండ్ మనకు కావాల్సిన అనుకున్నవి దొరికే మోడల్స్ సో వేరే దొరుకుతాయి. సో బెటర్ తెచ్చుకుంటే అది ఒకటి బెస్ట్ థింగ్. విగ్రహాలు కూడా, పూజ దేవుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఏమీ అవైలబుల్ గా ఉండవు. మీకు విగ్రహాలు కానీ, స్పెసిఫిక్ ఫొటోస్ కానీ మీకు ఇలా ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇండియా నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చాక మీకు ఏమైనా ఫ్రేమ్ కావాలంటే మేబీ మీరు ఫోటో ఫ్రేమ్ చేయించుకోవచ్చు, కానీ విగ్రహాలు అట్లా చేసింది. సో ఆన్లైన్ లో ఇట్లా కంబైన్ చేసి ప్రింట్ తీసి ఫోటో ఫ్రేమ్ అలా పెట్టుకుంది. బట్ ఇట్స్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఇవన్నీ తెలుసుకోవడానికి, అండ్ ఫస్ట్ వచ్చే వాళ్ళైతే తెచ్చుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ మిగతాది కూడా నేను ఆన్లైన్ లో మార్కెట్స్ గురించి కూడా మేము తర్వాత ఏమేమి మార్కెట్స్ ఉన్నాయి, ఎక్కడ కొనుక్కుంటే బెస్ట్, ఎక్కడ చీప్ వస్తే కూడా మేము ముందు వీడియోలు చేస్తాం. అవి కూడా సో అవి వచ్చే వాళ్ళకి అందరు యూజ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు అయితే ఇంతే మాకు తెలిసినాయి. ఇంకా ఏమన్నా మేబీ ఇంటికి రిలేటెడ్ ఇలా కర్టెన్స్ కానీ, బెడ్ షీట్స్ కానీ, ఇక ఇవన్నీ. ఆ బెడ్ షీట్స్ ఒకటైతే ఇనిషియల్ గా పెద్దది తెచ్చుకోండి. పెద్దదంటే వింటర్లో వచ్చే వాళ్ళకైతే తెచ్చుకోండి. సో కొంచెం కష్టం అవుతుంది. కింద ఈ బెడ్ షీట్స్ కూడా దొరకవు. అండ్ కప్పుకుని కూడా ఒకటి రెండు తెచ్చుకుంటే బెడ్ కవర్స్ ఉంటాయి. కాకపోతే ఇలా కలర్ మనలాగా ఉండే ఫ్లవర్ బెడ్ షీట్స్ అలాంటివి ఏం కనిపించవు మోస్ట్లీ. సో సో మోస్ట్లీ అయితే ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఒక ప్రైస్ ఇనిషియల్ గా వస్తున్నాం కాబట్టి మనం కంపల్సరీ ప్రైస్ అనేది కంపేర్ చేసుకుంటాం కాబట్టి, సో అట్లీస్ట్ ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఏదైతే అనుకుంటున్నారో అది ఒక్కొక్కటి అన్న తెచ్చుకుంటే మీకు చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటది. అండ్ ఇక్కడ ఏం తింటారంటే అన్నం ఏ తింటాం, పచ్చళ్ళు వేసుకొని తింటాం, రోజు కూర వండుకుంటాం. పెద్ద ప్రతిసారి మనం బ్రెడ్ పిజ్జాలు తినే అంత అనిపించదు. బట్ అన్ని చెప్పినట్టే అన్ని దొరుకుతాయి. సో ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ ఒక బ్రెడ్ కొనుక్కోవాలన్నా, అమ్మో €1 అంటే ₹90 ₹100 అనుకునేది. బట్ ఇప్పుడు €3 అన్న అంటే అది ఆటోమేటిక్ గా మీకు కూడా వచ్చేస్తుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మేమైనా మిస్ అయిపోతే అరే మీరు పక్కా కావాలి, మీరు చూసిన వాళ్ళు ఎవరైనా కావాలి తెచ్చుకోమంటే మీరు కామెంట్ లో మెన్షన్ చేస్తే నేను పిన్ చేస్తా. సో అందరికి యూజ్ అవుతుంది. ఇంకేమైనా మిస్ అయినావా? ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకైతే ఏం గుర్తు రావట్లేదు. నేను వచ్చినప్పుడు అయితే చిన్న సోప్స్ పేస్ట్ అలా కూడా తెచ్చుకున్నాను. మేబీ ఒక మైసూర్ శాండల్ దొరకదు, మిగతా సోపులు దొరుకుతాయి ఇండియన్ స్టోర్ లో. సో సోప్స్ పేస్ట్ ఎవరన్నా ఇప్పుడు నాకు దంతకాంతే కావాలి, నాకు మెస్వాకే కావాలి, నాకు కోల్గేట్ కావాలంటే అవి తెచ్చుకోండి. స్పెసిఫిక్ గా ఎంత జనరలైజ్ వీడియో కాబట్టి మీ స్పెసిఫిక్ చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి నాకు ఒకటి మంచి అనిపించింది, ఏంటంటే షూస్. ఓకే, ఫార్మల్ షూస్. ఏ షూస్ అయినా ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కాస్ట్లీ అంటే మంచి క్వాలిటీ ఉంటాయి. బట్ కొనాలంటే ఇప్పుడు ఒక నైకీ షూ ఉంది అనుకోండి, ఒక 60-70 పెట్టింది రావట్లేదు. అంటే యూరోస్ అంటే ఆల్మోస్ట్ 6-7 ఇండియాలో అయితే అమెజాన్ 2000 పెడుతుంది. అది మంచి ప్రోడక్టా లేదా ఫేక్ ప్రోడక్టా కానీ అది నైకీ బ్రాండ్ తోనే వస్తుంది. సో కొందరు వచ్చే ముందు ఇనిషియల్గా ఒక 2-3 జతలు తెచ్చుకున్నా కూడా బాగుంటుంది. 1-2 అన్న అట్లీస్ట్. ఇంకా మీ చెప్పులు దొరుకుతాయి అమ్మాయిలకి మంచిగా మోడల్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ హీల్స్ ఉంటాయి, స్లిప్పర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అవన్నీ ఉంటాయి. మేబీ స్పెసిఫిక్గా ఒకవేళ అమ్మాయిల గురించి మాట్లాడితే ఇంకొక పాయింట్, శానిటరీ ప్యాడ్స్. ఒకవేళ స్టార్టింగ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే ఇనిషియల్గా వచ్చినప్పుడు ఇక్కడ దొరుకుతాయా, ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ దొరుకుతాయి. అంటే చెప్పినట్టు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే స్పెసిఫిక్గా ఉన్న మీకు స్టార్టింగ్ కొత్త కాబట్టి తెచ్చుకోమని చెప్తాను. అట్లీస్ట్ మీకు సరిపోయే కొన్నన్నా తెచ్చుకుంటే బెటర్. అంతే స్టార్టింగ్ డేస్ కి. తర్వాత మీకు ఎలాగో ఏ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని మీరు అన్ని తెలుసుకుంటారు కాబట్టి. మంచి పని చెప్పారు. ఓకే, సో ఇంకా ఏమైనా మిస్ అయితే కామెంట్ లో మెన్షన్ చేయండి. మేము కూడా ఎక్కడ కొనాలి, ఏ షాప్ లో ఉంటే తక్కువ వస్తాయి, ఏ షాప్ లో దొరికితే అన్ని కలెక్ట్ చేసి ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తాం. ప్లీజ్ తప్పకుండా వీడియో మొత్తం చూడండి, కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగదీన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.